ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యాన్ని వినుటకు సిద్ధముగా ఉన్న మీ అందరికి కూడా ఎవ్రీడే లవ్ వర్డ్ కి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ రండి, దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. ఈ దినమును కూడా విశేషమైన వాక్కును దేవతి దేవుడు మనకు వినిపించనై ఉంటున్నాడు. ఇది యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా యెరూషలేములో ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి అక్కడున్న యెరూషలేము నివాసులు కావచ్చు, యూదులైన వారు కావచ్చు, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా దాన్ని చాలా జాగ్రత్తగా వీక్షించి వారు ఏం చేశారు, మరి దానికి యేసుక్రీస్తు ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది ఈ సందర్భముగా దేవుడు మనకు సూచించి ఆయన విశదపరచబోతున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసుక్రీస్తు ఆయన ఏది చేసినా సరే స్పష్టముగా క్లియర్ గా అది మనందరికీ కూడా ఒక లెసన్ గా అగులాగున, అది మనకు తేట తెల్లమగులాగున, దాని నుండి మనము నేర్చుకునేలాగున, అనేక రకములుగా అది మనల్ని ప్రభావితము చేయులాగున, మనం దానిని మన జీవితములలో స్థిరపరుచుకుని దాన్ని మనము అన్వయించులాగున చేసే మన రక్షకుడే యేసుక్రీస్తు. ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యోహాను సువార్త 2వ అధ్యాయము 18 నుండి ఈ కాంటెక్స్ట్ ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. వాక్యం ఇలా అంటూ ఉంది, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చేసెదవని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఇది ఎంతో మంది గ్రహించలేకపోయారు. 22వ వచనం, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. మంచిది, దేవుని నామానికే మహిమ కలుగును గాక. అయితే 23లో ఏముందో ఒకసారి చూద్దాం. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసుక్రీస్తు సూచక క్రియలు చేయడము అన్నది అది సర్వసాధారణమే, అది ఆశ్చర్యమేమి కాదు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుత కార్యములు చేయు దేవత దేవుడు. ఆయన శక్తి గొప్పది, అమోఘమైనది, అది అందరినీ కూడా ఆశ్చర్యపరిచేది, అలాగే సంతృప్తి కూడా పరిచేదిగా ఉంది. అయితే ఇందులో ఎలాంటి షాక్ ఎవరికి అవసరం లేదు. అయితే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసుక్రీస్తు ఎన్ని గొప్ప కార్యములు చేయుట, దాని ప్రతిఫలము అందరూ దాని యందు విశ్వాసం ఉంచడమే కదా కావాలి. మరి ఇక్కడ కూడా అదే జరిగింది. అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. వండర్ఫుల్, బాగుంది. అయితే 24వ వచనంలో ఏముంది అని వాక్యం చెబుతుంది. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. మరి ఇదేంటిది? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. దీని ముందు వచనం ఏం చెప్తుంది అంటే, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అంటే విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏమవుతారు? తప్పక విశ్వాసులే అవుతారు కదా. మరి దేవునికి ఎవరు కావాలి? విశ్వాసులే కదా కావాలి. మరి విశ్వాసులు దేవునికి దొరికితే దేవుడు ఏం చేయాలి? ఇంకా దాన్ని బలపరచాలి, వారిని అప్రిషియేట్ చేయాలి, వారిని ఆయన దగ్గరికి తీసుకోవాలి, ఇంకా చాలా చాలా చేయాలి కదా. కానీ 24వ వచనము దానికి భిన్నంగా చెప్తుంది. ఒకసారి మనం చూడాలి. యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక తన్ను వారి వశము చేసుకొనలేదు. అలాగే ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక 25వ వచనం, ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఇవి ఎలా ఉన్నాయంటే పూర్తిగా ఇక్కడ కనుపరిచిన విశ్వాసము, లేదా వీరికి ఒక టైటిల్ మనం పెట్టగలిగితే ఇప్పటికిప్పుడు విశ్వాసులు విశ్వాసము అన్నది ఇక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు అక్కడ తన కనికరాన్ని, తన ప్రేమను, ఇక తన రాజ్యమును గూర్చిన ఆలోచనలు ఆయన అక్కడ వ్యక్తపరచడము, ఇలాంటివి చేయాలి కదా యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు దీనికి కాంట్రాస్ట్ గా ఆయన వైఖరిని వ్యక్తపరచులాగున 24వ వచనములో ఈ లేఖనాన్ని మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నాడు? దేవుడు వారిని ఎరిగిన
వాడు గనుక. ఎవరిని ఎరిగిన వాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని లేఖన భాగములు రాయబడి ఉందో వారిని గూర్చి యేసుక్రీస్తు ఏమనుకుంటూ ఉన్నాడంట, వారిని తెలిసిన వాడు, వారిని ఎరిగిన వాడు. ఎలా ఎరిగిన వాడు? పైన ఎరిగిన వాడుగా అనుకోవచ్చేమో. కాదు ప్రియులారా, ఇది దేవుని శక్తికి సంబంధించింది. ఆయన పైగా మనుషుల్ని ఎరగలేదు, వారి ఆంతర్యములను అని మరలా ఇంకొక భాగం అదే వచనంలో మనం చూడగలము. మనుషుల ఆంతర్యములను ఆయన ఎరిగిన వాడు గనుక మనుషులను గూర్చి ఆయనకెవరు సాక్ష్యము ఇవ్వవలసిన అవసరం లేదు. ఇదిగో ప్రభువా, వీడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, ఇదిగో వీరు ఇలాంటి వారు, ఆమె ఇలాంటిది, ఇదిగో వారు ఇలాంటి వారు అని మనము ఆయనకి ఎవరిని గూర్చి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని గూర్చి ఆయన స్టడీ చేయగలిగిన వాడు. ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు. అన్నిటికన్నా ప్రాముఖ్యముగా వారి ఆంతర్యమును ఆయన ఎరిగిన వాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యేసుక్రీస్తు ఇక్కడ మనుషుల వలె ప్రవర్తించి ఉంటే వెంటనే ఎవరైతే తన యందు నమ్మిక ఉంచారో, తన యందు విశ్వాసం ఉంచారో, లేదంటే ఆయన సూచక్రియలు చేశాడు అన్న దాన్ని బట్టి అయినా ఎందరైతే తన యందు నమ్మిక ఉంచారో వారందరినీ వెంటనే పిలిపించి వారికి అందరికి కూడా ఒక మెంబర్షిప్ అనుగ్రహించి వారందరూ కూడా ఇవ్వవలసిన ఆ కార్డ్స్ ఇంకేవైనా ఆ బేసిక్ థింగ్స్ ఇచ్చేసి ఈ రోజు నుండి మీరు మన టీంలో జాయిన్ అయిపోండి, మీరు వెంటనే ఈ ప్రదేశంలో అన్నిటికీ వెళ్ళి నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వండి, అలాగే నేనేంటో మీరు తెలుసుకున్నారు కదా, వెళ్ళి నా సువార్త ప్రకటించండి అని ఆ ప్రయత్నం ఆయన చేసి ఉండాలి. కానీ ఆయన మానవుని బుద్ధి కలిగిన వాడు కాదు. ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన అభిషిక్తుడు అయి ఉన్నాడు. ఇది మనుషులు ఇలా ప్రవర్తిస్తారేమో, మనుషులు వెనువెంటనే ఒక డెసిషన్ తీసుకొని వారు ఇంకా కూడా పాలు తాగే పరిస్థితిలో ఉన్నా కూడా వారికి ఎక్కడ లేని బాధ్యతలను కట్టబెట్టి ఎక్కడ లేని ఆ స్థితిగతులను ఇచ్చి ఈ విధముగా ఈ పని చేయండి, ఈ కార్యం చేయండి, ఈ పరిచర్య చేయండి అని వారిని ముందుకు నడిపించేలాగా, ముందుకు తోసేలాగా కనిపించొచ్చేమో. కానీ యేసుక్రీస్తు అలాంటి తొందర కార్యాన్ని ఇక్కడ చేయలేదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారందరినీ ఎరిగిన వాడు గనుక, వారిని పైనుండి గాక లోపల నుండి ఆయన చూచిన వాడు గనుక, వారి ఆంతర్యాన్ని సైతము తెలుసుకున్నవాడు గనుక. కాబట్టి ఆయనకు తెలుసు వీరందరూ ఇంకా రెడీగా లేరు, వీరందరూ నిజముగా వారి హృదయములు నాకిచ్చుటకు సిద్ధముగా లేరు, నిజముగా పరిపూర్ణముగా నా యందు నేనే కావాలి, నేనే రక్షకుడు, నేనే విమోచకుడు అని నా యందు విశ్వాసం ఉంచిన వారు వీరు కాదు అని ఆయన అక్కడి నిర్ణయం తీసుకుని వాక్యంలో చెప్పినట్లుగా తన్ను వారి వశము ఆయన చేసుకొనలేదు. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నిజమే, యేసయ్యకి క్వాలిటీ మినిస్ట్రీ కావాలి. క్వాంటిటీ అన్నది తర్వాత సంగతి. మొదట ఆయనకు క్వాలిటీ కావాలి. ఆయనకు నాణ్యత కలిగిన పరిచర్య, నాణ్యత కలిగిన మనస్సులు, నాణ్యత కలిగిన హృదయములు, నాణ్యత కలిగిన మనుషులు ఆయనకు కావాలి అని దేవుని వాక్యము ఈ సందర్భముగా మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందుకే మనము మనుషుల్ని చూసి మనం నేర్చుకోకూడదు. ఈ మినిస్ట్రీని ఆ మినిస్ట్రీని అని చూసి వారిని చూసి మనము కాపీ కొట్టకూడదు. కానీ యేసుక్రీస్తు ఎలాంటి మినిస్టీరియల్ యాటిట్యూడ్, గాడ్లీ యాటిట్యూడ్, ఆయన దేవుడే అయితే ఈ గాడ్లీ యాటిట్యూడ్ ని భూమిపైన కూడా ఆయన సశరీరుడుగా ఉన్నప్పుడు ఎలాగ ఆయన వ్యక్తపరిచాడో, ఏ అనుభవం లేని వారిని తీసుకుని వచ్చి ఇదిగో నువ్వు ఇలా చెయ్యని ఆయన ఎలా చేయకుండా ఉండిన దేవుడు, ఎవరైనా సరే నేర్చుకుని ఈ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ని ఫాలో అయ్యి వారి పరిచర్య చేయవలసిందిగా దేవత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆ సందర్భాన్ని గనక ఆపర్చునిటీగా యేసయ్య మలుచుకోగలిగి ఉంటే అక్కడ అప్పటికప్పుడే కొన్ని వేల లక్షల మంది ఆయనకు ఫాలోవర్స్ గా అయి ఉండేవారు. కానీ అదంతా కూడా తాత్కాలికమైనదే. వారు ఎప్పటికైనా సరే యేసుక్రీస్తును వదిలి వెళ్ళిపోయే వారే అని ఆయన ముందుగానే గ్రహించాడు. కాబట్టి వారి ఆంతర్యములు ఆయన చూచినవాడు. కాబట్టి ఎవరి సలహాను, సాక్ష్యాన్ని ఆయన తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆయన వారి వశము చేసుకోలేదు,
వారిని ఆయన గ్రహించిన వాడు గనుక, వాక్యంలో చెప్పినట్లుగా తన్ను వారి వశము చేసుకొనక తానేమై ఉన్నాడో తానుగా నిలిచి అక్కడి నుండి ఆయన ఓడ ఎక్కి అద్దరికి వెళ్ళిపోయిన దేవత దేవుడుగా ఈ సందర్భముగా మనం తెలుసుకోవచ్చు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవునికి ఇలాంటి విశ్వాసము అనగా ఇక్కడ కనపరిచినటువంటి విశ్వాసము కలిగిన మనుషులు కాదు కావాల్సింది, నిజమైన విశ్వాసం, క్వాలిటీ మినిస్ట్రీ, క్వాలిటీ పీపుల్, ఆయన పైనే ఆధారపడి ఎల్లప్పుడూ ఆధారపడి ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన పైనే ప్రతినిత్యం ఆనుకొని ఆయన కొరకే సమస్తమును త్యజించి ఆయననే వెంబడిస్తూ జీవితమంతా ముందుకు కొనసాగేవారే ఆయనకు కావాలి అని ఈ వాక్య సందర్భముగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ప్రియులారా. కాబట్టి ఎవరైనా సరే అనుకోవచ్చు, అసలు నన్ను వాడుకుంటున్నాడా లేదా దేవుడు, అసలు నన్ను ఎప్పుడు వాడుకుంటాడు, అసలు నేను ఎప్పుడు ఆయన దృష్టిలో పడతాను అని ఎవరైనా అనుకోవచ్చు. ప్రియులారా, మీరు ఎవరు కూడా సాగబీకవలసిన అవసరం లేదు. నీవు గనక వాడబడుటకు సిద్ధముగా ఉన్న పాత్రగా ఆయన ముందుకు నీవు రాగలిగితే తప్పక నిన్ను వాడుకునే దేవుడుగా ఉన్నాడు. నీవు నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా అని కాదు నీవు దేవుని అడగవలసింది. దేవా, నన్ను నీకు సిద్ధమైన పాత్రగా తయారు చేయి, తర్వాత తప్పక నీవే ఒక దినమున నన్ను వాడుకుంటావు కదా అని ఈ విధముగా దేవుని అడగాలి. ఈ విధమైనటువంటి ప్రార్థన మనం చేయాలి అని దేవుడు ఈ దినమున కోరుకుంటున్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భముగా దేవుడు God wants you to be a usable, then God will definitely use you as a usable in his mighty hands అని దేవుడు ఈ సందర్భముగా నీకు తెలియపరుస్తున్నాడు. నీవు గనక వాడబడగలిగిన, దేవుడు అర్హత కలిగిన పాత్రగా అని నిన్ను అడగట్లేదు, నిన్ను రమ్మని కోరుకోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, వాడబడగలిగిన పాత్రగా, వాడబడని పాత్ర అని దేవుడు ఎవరిని గూర్చి ఆయన ఎప్పుడు అనట్లేదు. అలాగే ఎవరిని తృణీకరించు దేవుడు కాదు ఆయన. నీవు కేవలం ఆయన యందు నిజమైన విశ్వాసము, ఇక్కడ యూదులు కనపరిచినటువంటి విశ్వాసము కాదు, నిజమైన విశ్వాసాన్ని గనక నీవు కనపరచగలిగితే నీవు తప్పక వాడబడగలిగిన పాత్రగా ఆయన నిన్ను మలుస్తాడు. అలా వాడబడగలిగిన పాత్రగా నన్ను చేయి అని నీవు అడగలిగితే చాలు, వెంటనే నిన్ను యూజబుల్ గా ఆయన చేసి ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క దృష్టిలో నిన్ను ఉంచుకొని సరైన సమయమున నిన్ను వాడుకునే దేవుడుగా ఆయన ఉన్నాడు అని దేవుడి సందర్భంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ దినం నుండి యూజబుల్ గా వాడబడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము నీ యొక్క జీవితంలో అది ఫలించును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. నాయన యొక్క శుభదినాన్ని బట్టి, ఈ యొక్క నాయన ఉదయకాల సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. యోహాను సువార్త 2వ అధ్యాయము ఇదిగో నాయన 18వ వచనం నుండి 25వ వచనం వరకు మీరు మాతో మాట్లాడారు. ముఖ్యంగా 24వ వచనములో నాయన ఇదిగో తండ్రి నాయన మీరు మనుష్యులను ఏ విధముగా ఎరిగి ఉన్నారో ఇదిగో తండ్రి అలాగున నాయన మిమ్మను మీరు వారి వశము ఎలా చేసుకొనలేదు, అలాగే వారి ఆంతర్యములను ఎరిగిన దేవుడుగా మీరు ఎలా ఉన్నారు అలాగుననే నాయన. మనుష్యుడు ఎవరు నాయన మనుషుల్ని గూర్చి సాక్ష్యము ఇవ్వనక్కర లేని గొప్ప స్థితిలో, గ్రహింపు కలిగిన స్థితిలో, జ్ఞానము కలిగిన స్థితిలో, ఒకని ఆంతర్యమును ఆత్మను చూడగలిగిన స్థితిలో మీరు ఎలా ఉన్నారు నాయన. మీరు తేటతల్లం చేశారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిజముగా నాయన మనుషులు మనుషులను చూస్తారు, మనుషులు మనుషుల పైరూపాన్ని మాత్రము చూడగలరు. కానీ మీరు నాయన ఇదిగో పైరూపమునకు మించి నాయన ఆంతర్యమును చూడగలిగిన దేవుడుగా, పైరూపమును మించి ఒకని లోపలి నాయన స్థితిని చూడగలిగి నాయన దానిని లెక్క పెట్టు నాయన దేవుడుగా, అంచనా వేయు దేవుడుగా ఎదిగో నాయన సిద్ధపాటు కలిగి ఉన్నారో లేదో నాయన దాన్ని బట్టి నాయన మీరు నాయన ఒక్కరిని వాడుకున్న దేవుడుగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిజమే మీరు అందరినీ ప్రేమిస్తున్నట్లుగా అందరినీ కూడా వాడుకొనుటకు నాయన ఆశ కలిగిన, తృష్ణ కలిగిన దేవుడు. కానీ నాయన ఇదిగో మనిషి మనిషి బుద్ధితో మీ దగ్గరికి రాకూడదు, అలాగే మనిషి మనిషి సామర్థ్యముతో ఇదిగో తండ్రి ఇదిగో నాయన ఇదిగో తండ్రి నాయన ఆ ఫిజికల్ నాయన కార్నల్ ఎక్స్పెక్టేషన్తో మీ దగ్గరకు రాకూడదు. కానీ నాయన ఇదిగో నాయన అలాగనైనా నాయన ఇదిగో తండ్రి నన్ను ఇలా వాడుకో అలా వాడుకో దేవా అని కాదు. కానీ నాయన ఇదిగో తండ్రి దేవా మీకు ఎలా కావాలో అలాగూ నన్ను
నన్ను ఇదిగో తండ్రి వాడబడగలిగిన పాత్రగా నన్ను చేసి ఇదిగో తండ్రి మీరు వాడుకొనండి అయ్యా అని ఎవరు ప్రార్థించినా ఆ ప్రార్థన వినుటకు మీరు సిద్ధంగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలైన వారందరినీ ప్రతి ఒక్కరిని ప్రత్యేకముగా బ్లెస్ చేస్తూ నాయన ఈ సందర్భంలో మీరు చెప్పినట్లుగా యూదుల వంటి విశ్వాసము కాదు, నిజమైన విశ్వాసము మీ యందు కనుపరిచి నాయన ఇదిగో తండ్రి వారి జీవితంలో కట్టుకునేదిగాక. అలాగునైనా నాయన మీ చేతిలో యేసు నామములో నాయన వాడబడగలిగిన పాత్రలుగా ఇదిగో తండ్రి నాయన విరాజిల్లెదురుగాక. దేవాన్ని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.